నిన్న నేను సత్తుపల్లి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఒక యాక్సిడెంట్ కేస్‌లో ఇన్వెస్టిగేషన్ కోసమని వెళ్ళాను. అక్కడ తను పడ్డ ఇబ్బంది ఎంత ఘోరంగా ఉందంటే, తనకి కాలు మొత్తం టోటల్ ఫ్రాక్చర్ అయిపోయింది. అలాంటి ఫోటోస్ నేను పెట్టడం నాకిష్టం లేదు గానీ, నేను ఎవ్రీ డే మీకు నేను వెళ్ళిన ప్రతి కేసు విషయంలో మీకు వివరిస్తూనే ఉంటా. తను ఆ కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత బాధపడ్డ విధానాన్ని బట్టి చూస్తే ఎన్నో పైసలు ఖర్చు పెట్టాడు. ఒక విషయం ఏందంటే తనకి డబ్బులొస్తాయి. అట్లేం లేదు. అంటే అవతలోడికి అతనికి యాక్సిడెంట్ చేసిన మనిషికి లైసెన్స్ ఉండాలి. ఆ బండి గనక వేరే స్టేట్‌ది అయ్యుండి, లేకుంటే మన స్టేట్‌ది అయినా సరే, ఒకవేళ అది కమర్షియల్ వెహికల్ అయ్యుంటే పర్మిట్, ఫిట్‌నెస్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే వాడు ఏమంటాడంటే, "నేను ఒక 50,000 ఇస్తారా బాబు తీసుకొని నువ్వు మూసుకొని ఉండురా" అంటాడు. కొంతమంది 50,000 ఇస్తారు ఓనర్స్. కొంతమంది అసలే ఇవ్వరు. ఏమన్నా ఉంటే కేసేసుకో బాబు అని చెప్పేసి. నేను అందుకే చెప్తున్నా దయచేసి మీరు హెల్త్ పాలిసీలు చేయించుకోండి. చేయించుకోండి. దయచేసి చేయించుకోండి ప్లీజ్.